స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరిట అక్రమ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ములాఖత్ కానున్నారు. ఆయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా వెళ్లనున్నారు. ఈ మేరకు రాజమండ్రి జైలు అధికారుల నుంచి ములాఖత్ కోసం పర్మిషన్ తీసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత గురించి అడిగి తెలుసుకోనున్నారు. బాలకృష్ణ చేరుకున్నారు. మరి కాసేపట్లో రాజమండ్రికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. వీరి ములాఖత్ నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి విజయకృష్ణ అందిస్తారు లైవ్ లో. విజయకృష్ణ, చెప్పండి, ఈ రోజు చంద్రబాబును ములాఖతు ద్వారా ముగ్గురు నేతలు కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీతిగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందనే చెప్పాలి. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నందు 14 రోజుల రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ జాతీయ నేత నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో రాజమండ్రి చేరుకొని ఉన్నారు. ఈరోజు 10:30 గంటలకు రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా లోకేష్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని లోకేష్ని కలిసిన అనంతరం అంటే దాదాపు 12 గంటల ప్రాంతంలో అయితే చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాజమండ్రి చేరుకున్నారు. ఆయన మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా లోకేష్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తన సోదరి భువనేశ్వరితో కలిశారు. భువనేశ్వరితో అదేవిధంగా లోకేష్కి వీళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, గత 4 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై లోకేష్తో ప్రస్తుతం బాలకృష్ణ అయితే చర్చలు జరుగుతున్నాయి. బాలకృష్ణతో పాటు కొందరు తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం లోకేష్ని కలిసి పార్టీ కార్యాచరణపై, ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై, ఈ కోర్టులో జరుగుతున్న అంశాలపై కూడా ఇక్కడ వారు చర్చించుకున్నట్లుగా సమాచారం అవుతుంది. ఈ ప్రస్తుతం అయితే ములాఖత్ ద్వారా 12 గంటల ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ ఈ ముగ్గురు కూడా ములాఖత్ ద్వారా చంద్రబాబు నాయుడిని కలుస్తారు. సెంట్రల్ జైలు నందున్న చంద్రబాబు నాయుడిని కలిసి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై, ఆరోగ్యం ఎలా ఉంది, ఇట్లాంటి పరిస్థితిపై ఆయన కలిసి చంద్రబాబుని కలిసి పవన్ కళ్యాణ్ నేరుగా తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా జైల్లో ఉన్న భద్రత, అదేవిధంగా జైల్లో ఉన్న సదుపాయాలపై కూడా ఆయన చంద్రబాబు నాయుడికి తెలుసుకుంటారు. అదేవిధంగా చంద్రబాబుకి పూర్తి భరోసాను అయితే అందించడానికి పవన్ కళ్యాణ్ నేరుగా కలవడానికి అయితే రాజమండ్రికి వచ్చేస్తున్నారు. ఏదైతే సిఐడి చంద్రబాబు నాయుడిని కస్టడీకి తీసుకున్న సమయం నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. ఆయన చంద్రబాబుని కలవడానికి హైదరాబాద్ నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా అడుగడుగునా కూడా ఎన్నో అవాంతరాలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూసాం. ఈరోజైతే నేరుగా రాజమండ్రి వచ్చి చంద్రబాబుని కలిసి తాను పూర్తి మద్దతు ప్రకటించి ఆయనకి నేనున్నాననే భరోసా అయితే కల్పించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఏదైతే పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లుగా కక్ష సాధింపు రాజకీయాలు, దారుణమైన పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబుని కలిసిన అనంతరం బయట మరలా లోకేష్, బాలకృష్ణ,
పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు భేటీ అయిన అనంతరం అయితే కొన్ని విషయాలు అయితే మీడియాకి వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఈ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే 144 సెక్షన్ గత 4 రోజులుగా కూడా 144 సెక్షన్ అమలవుతుంది. పూర్తి పోలీస్ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. గత 3 రోజుల కన్నా ఈ రోజు అయితే పోలీసు బలగాలు అధికంగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. రాజమండ్రి పట్టణంలో ప్రవేశించాలంటే అడుగడుగునా కూడా పోలీసు ఆంక్షలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత ఉంది. పవన్ కళ్యాణ్ ఏదైతే మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటున్నారో మధురపూడి విమానాశ్రయానికి ఆయన క్యాన్వాన్ కూడా తగ్గించారు. కేవలం 5 వాహనాలను మాత్రమే ఎయిర్పోర్ట్లోకి అనుమతించినట్లుగా సమాచారం అవుతుంది. అక్కడ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ లోకేష్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. క్యాంప్ కార్యాలయం చేరుకుని అక్కడ నుంచి ములాఖత్ ద్వారా చంద్రబాబు నాయుడిని కలిసి అనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ తీవ్ర ఉత్కంఠ రేపే అంశంగానే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ విజయకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.